హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం స్టోరీ నరేషన్ గురించి మాట్లాడుకుందాం. మనం ఒక స్టోరీని ప్రొడ్యూసర్స్ కి ఎలా నరేట్ చేయాలి, నరేట్ చేసి ఎలా ఛాన్స్ కొట్టాలని. దానికంటే ముందు నేను నాకు చిన్న పని చేసి పెట్టాను. ఏంటంటే ఏం లేదు, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్, స్టోరీ ఈస్ ద కీ పార్ట్ ఆఫ్ ద మూవీ క్రాఫ్ట్. మూవీ క్రాఫ్ట్ లోనే అత్యంత అద్భుతమైన విలువైన క్రాఫ్ట్ ఏదైనా ఉందంటే స్టోరీ. ఆ తర్వాత మిగిలిన అన్ని కూడా విలువైనవే, కానీ స్టోరీ లేకపోతే ఏ క్రాఫ్ట్ ని మనం ముందుకు తీసుకెళ్ళాం. ఫస్ట్ క్రాఫ్ట్ ఈ స్టోరీ. ఆ స్టోరీని మనం రాసుకోవడం అంత ముఖ్యం, నరేట్ చేయడం కూడా అంత ముఖ్యం. మనం ప్రొడ్యూసర్స్ కి స్టోరీ నరేట్ చేసేటప్పుడు ఫస్ట్ షాట్ ఎలా పెడుతున్నాం సార్, సెకండ్ షాట్ ఎలా పెడుతున్నాం, హీరో బూట్ తీసి బయటికి వెళ్తున్నాడు, ఇవన్నీ చెప్తే వెంటనే దుబ్బేయమంటారు మన బయటికి. స్టోరీ నరేట్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్. ఎప్పుడైతే మీరు ఆ స్టార్టింగ్, మిడిల్, ఎండ్ ప్రాపర్ గా వాళ్ళకి అట్రాక్టివ్ గా క్యాచీగా చెప్తారో మీరు, వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ప్రొడ్యూసర్ మీరు స్టోరీ చెప్తున్నప్పుడు ఎలా ఫోన్ చూసుకుంటున్నా సరే వెంటనే ఆఫ్ చేసి మీ స్టోరీ వినేంత అటెన్షన్ మీరు కలిగించుకోగలిగారంటే మీ నరేషన్ తోటి యు ఆర్ ద ఛాంపియన్ ఆఫ్ దిస్ క్రాఫ్ట్ స్టోరీ నరేషన్. మీరు ఖచ్చితంగా స్టోరీ నరేషన్ చేసేటప్పుడు చాలా అట్రాక్టివ్ గా, చాలా క్యాచీగా, చాలా షార్ట్ వేలో చెప్తే వాళ్ళు 1 hour 2 hour టైం కాదు, 1 day 2 days 2.5 days 3 days టైం ఇస్తారు మీకు. మీ స్టోరీ వాళ్ళకి నచ్చితే ఇండస్ట్రీకి కూడా స్టోరీస్ కావాలి, కొత్త స్టోరీస్ కావాలి. కానీ మీరు ఒకవేళ పాత స్టోరీ రాసిన ఆ స్టోరీని మీరు కొత్త వేలో ప్రజెంట్ చేయాలి. ఎలా ప్రజెంట్ చేయాలి? నేను కర్మ రిలేటెడ్ అని ఒక స్టోరీ రాశాను, చాలా థిన్ లైన్. అయితే నేను దాన్ని నాన్ లీనియర్ ఇంటర్ కట్స్ తోటి మెర్జ్ చేసి రాయడం వల్ల అది రిఫ్రెషింగ్ స్టోరీగా అనిపించింది నేను చెప్పిన నా సర్కిల్లో అందరికి. అలాగే మీరు నాన్ లీనియర్ కట్స్ కానీ లేకపోతే ఇంటర్ కట్ సీన్స్ తోటి అట్రాక్ట్ చేసి ఒక నార్మల్ స్టోరీని కూడా ఫెంటాస్టిక్ వేలో ప్రజెంట్ చేయొచ్చు, లేదా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ బిల్డ్ చేయొచ్చు. ఒకే సింపుల్ స్టోరీని మీరు మీకు తగినట్టుగా మార్చుకోవడం అనేది మీ రైటింగ్ స్కిల్లో ఆధారపడి ఉంటుంది. అయితే దీన్ని ఎంత బాగా రాసామో అంతే బాగా చెప్పాలి. అంత బాగా చెప్పగలిగితే యు ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ నో డౌట్ బుల్లి. ఖచ్చితంగా మీరు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పవర్ఫుల్ డైరెక్టర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి మీ అందరి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మీరు స్టోరీ నరేషన్కి వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్స్ కి వాట్ ఈస్ ద స్టోరీ, what is the conflict you are introducing in the middle of the point, and what is the ending అన్న చాలా ముఖ్యం. స్టోరీ ఎంత బాగా రాసో అంతే బాగా ముగించడం కూడా అంతే ముఖ్యం. ఒక స్టోరీ ఎలా రాయాలి, ఆ స్టోరీని ఎంత పవర్ఫుల్ గా ఎండ్ చేస్తే ఎంత ఇంపాక్ట్ మనం పొందగలం, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అనే విషయాలు మనం ఈ ఛానల్లో చాలా ముందు మాట్లాడుకుందాం. అయితే స్టోరీ నరేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మూడు కీ పాయింట్స్. ఇంప్రెస్ ద డైరెక్టర్ ఇన్ ద ఫస్ట్ పాయింట్, అండ్ వాళ్ళు మీ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేసుకోవడం ఇస్ ద సెకండ్ పాయింట్. మీ స్టోరీకి హుక్ అయ్యేలా ఎండింగ్ ఇవ్వడం ఇస్ ద థర్డ్ పాయింట్, అండ్ ద కీ పాయింట్ ఫర్ ద ఛాన్స్ టు గ్రాబ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. మీకు ఛాన్స్ కావాలంటే మీరు ఈ స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. మేము అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం. అందుకనే స్టోరీ నరేషన్కి వెళ్ళి వాళ్ళు ఎవరైనా సరే స్టెప్స్ ఫాలో అంటే ఖచ్చితంగా మీరు ఒక డైరెక్టర్ అవుతారు ఖచ్చితంగా. సో మీ అందరికీ స్టోరీ నరేషన్ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ఛానల్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్గా ఉండండి. మరెన్నో మంచి సినిమాటిక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.